హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము వైట్ రైస్లోకి చపాతీస్లోకి సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg బీరకాయలు తీసేసుకోవాలి. మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న బీరకాయలు తీసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసేసుకున్న బీరకాయల్ని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీలర్ తోటి బీరకాయ పైన ఉన్న పొట్టుని తీసేసుకొని బీరకాయల్ని పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పల్లీలను వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన పల్లీలను తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని ధనియాలని ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి. ధనియాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని ముందుగా 2 నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని బీరకాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నేను 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టేసుకున్నాను. అలా నానబెట్టేసుకున్న చింతపండుని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు ఉడికినా లేదో చూద్దామండి. చూడండి, మనకి ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము 1 ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 2 టమాటాలను పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని బీరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా బీరకాయ ముక్కలు మంచిగా మెత్తగా ఉడికిపోయి అలాగే బీరకాయలో ఉన్న వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మనకి నేనైతే పచ్చడి గ్రైండ్ చేసేసుకున్న బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను మినపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పోపును ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. పోపు కాసేపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకులు వేసేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసేసుకోవాలి. వేసుకున్నాక పోపులో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి మనము కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా ఇక్కడ మనకి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మరి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.